ఇదిగో ప్రకాశానికి సంబంధించి కూడా ఇక్కడ ఇంపాక్ట్ ఉంది అనేది కూడా మనకు చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి లిస్టులో పేర్కొనడం జరిగింది. ఆ లిస్టుకి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, బాపట్ల ఈ ఐదు జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇక్కడి నుంచి ఆ రిపోర్ట్ నేరుగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇంతకీ ఆరెంజ్ అలర్ట్ అంటే ఇక్కడ ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం. ఇక్కడ చూసుకుంటే కనుక కృష్ణా, పల్నాడు అలాగే గుంటూరు ఈ మూడు జిల్లాలకు సంబంధించి భారీ వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్ష సూచన కూడా చెప్పుకొచ్చింది. అలాగే బాపట్ల, ప్రకాశానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. బట్ ఆ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకుంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసాం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఒక్కసారి ఎక్కడ అత్యధిక వర్షపాతం నమోదైందని చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి చూద్దాం. ఇదిగోండి, ముందుగా గుంటూరులోని అమరావతిలో 91.3 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైన పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత అత్యల్పంగా చూసుకుంటే కనుక దాదాపుగా 1.6 అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి అనకాపల్లిలోని యలమంచిలో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత రాయలసీమ విషయానికి వస్తే అన్నమయ్య డిస్ట్రిక్ట్లో 42.4 మిల్లీమీటర్ల వర్షపాతం పెనగలూరులో నమోదైంది. అత్యల్పంగా చూసుకుంటే కనుక 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం అన్నమయ్య డిస్ట్రిక్ట్లోని మదనపల్లిలో రికార్డ్ అయింది. ఇక్కడి నుంచి తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే కనుక ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. ఇక్కడ నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొమరం భీం ఈ 4 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మీరు చూడొచ్చు 4 జిల్లాలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో నేను రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను నేరుగా. ఇదిగోండి, కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకి ఇచ్చిన రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మిగిలిన జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దాదాపుగా తెలంగాణకు ఎల్లో అలర్ట్ అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇక్కడ మీరు సూచన చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందంటూ చెబుతూనే ఇటు ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. ఇక రేపటి విషయానికి వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది అంటూ చెబుతూనే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది తెలంగాణకు భారత వాతావరణ శాఖ. దాంతోపాటు ఇదే పరిస్థితి మనకి దాదాపుగా 27 వరకు కూడా కంటిన్యూ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. మరికొన్ని చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన ఆ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇదిగోండి, ఇక్కడ అంటే కొద్దిసేపటి కింద మనం మాట్లాడుకున్నట్టుగా ఈ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ నుంచి తెలంగాణకు సంబంధించి ఎంత వర్షపాతం నమోదైందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రెయిన్ఫాల్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మెదక్లో అత్యధికంగా 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధిక ఇన్ఫాక్ట్ తెలుగు రాష్ట్రాల్లోని గత 24 గంటల్లో అత్యధికంగా మనకి మెదకనే చెప్పుకోవచ్చు. మెదక్లోని 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండోది కూడా మెదక్కి ఉంది. ఆ తర్వాత మెదక్కి సంబంధించి దాదాపుగా 3 ప్రాంతాలు మనం చూసుకుంటే 117, 101.8 మిల్లీమీటర్ల వర్షపాతం అంటూ అత్యధికంగా మనం చూడొచ్చు. ఆ తర్వాత అత్యల్పంగా నిజామాబాద్ కూడా కాదు. ఓకే, సో చాలా చోట్ల వర్షాలు బాగానే పడుతున్నాయి. మనకి ఇటు 2 తెలుగు రాష్ట్రాలు చూస్తే ఆ లిస్ట్ చూస్తున్నారుగా ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ఇటు ములుగులోని వెంకటాపురంలో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఈ సినారియోలో హైదరాబాద్ చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఇటు హైదరాబాద్లో ఎలా ఉండబోతుందంటే రాబోయే 5 రోజులకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. గంటకు 40 నుంచి 30 నుంచి గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇటు
తెలంగాణకు 5 రోజుల పాటు. ఇక్కడ నుంచి ఒకసారి ఇక్కడ విండి ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, వర్షాలు ఏ స్థాయిలో పడే అవకాశం ఉందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 23వ తారీఖు నుంచి చూసుకుంటే కనుక ఇదిగోండి, ప్రస్తుతం అరేబియా సముద్రంలో మీరు పరిస్థితి చూస్తే ఒకసారి ఫ్రేమ్ ఒకసారి ఇటు వచ్చే ప్రయత్నం చేస్తారు. సో దట్ అరేబియా సముద్రానికి సంబంధించిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ గింగిరాలు కొడుతూ అల్పపీడనం అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ పరిస్థితి మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అరేబియా సముద్రం మీద అనేది. దాంతోపాటు ఇక్కడ ఒక ఉపరితల ఒక ద్రోణి ఉంది ఉత్తర తెలంగాణ మీద అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. అట్ ద సేమ్ టైం బంగాళాఖాతంలో కూడా ఈ ఆవర్తనాలు కావచ్చు అటువంటి ప్రభావం మనకి కంటిన్యూ అవుతోంది. మొత్తంగా దక్షిణాది మీద మాత్రం ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. సో ఇది రాబోయే రోజుల్లో అంటే 26వ తారీఖు వరకు కూడా మనకి ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవకాశం ఉందనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి జూమర్తో సాయంత్రం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ప్రస్తుతం హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాలకు ఇటు చూస్తున్నారు కదా, ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది సో రాబోయే రోజులు ఎలా ఉండబోతోంది అనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా 22వ తారీఖుకి సంబంధించి ఈరోజు రాత్రి కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ మీద. అఫ్కోర్స్ మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా ఆ తర్వాత నుంచి కాస్త తగ్గే అవకాశం అయితే మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆ విజువల్స్ చూడొచ్చు మీరు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఆ వాతావరణం ఉంది కదా, అది మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ వాయుగుండం ఒకవేళ అక్కడ సిచ్యువేషన్స్ మరింత ఇంటెన్సిఫై అయితే కనుక అది తుఫానుగా దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎటువంటి హెచ్చరికలు లేవు, బట్ అది అల్పపీడనంగా దారితీసే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సో అది మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది. విండి సాయంతో చూసాం, ఎట్ ద సైడ్ జూమల్ సాయంతో చూసాం. ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందో చూసాం. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఒకటే చెబుతోంది భారత వాతావరణ శాఖ. రాబోయే 5 రోజులకి సంబంధించి ముందుగా చూసుకుంటే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.